మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసినా క్రికెట్ అభిమానులు ఆ జోష్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత్ నుంచి ఒకే ఒక్క క్రీడాకారిణి చోటు దక్కించుకొని దేశం గర్వించేలా చేసింది. ఆమె ఎవరో కాదు, తెలుగు అమ్మాయి శ్రీచరణి. ఈ జట్టులో భారత్ నుంచి ఆమె మాత్రమే ఎంపికైంది. ఇటీవలే జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ను చిత్తు చేసి ఆస్ట్రేలియా మహిళల జట్టు 7వ ప్రపంచ కప్ ముద్దాడింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన ఉత్తమ జట్టులోనూ ఛాంపియన్ ఆస్ట్రేలియా 5 స్థానాలు కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో 238 పరుగులు చేసిన ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుతో పాటు ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇంతటి కఠినమైన పోటీలోనూ యువ సంచలనం శ్రీచరణి భారత జట్టు తరపున ఏకైక ప్రతినిధిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మెగా టోర్నమెంట్లో శ్రీచరణి చేసిన స్పిన్ విన్యాసాలు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాయి. కేవలం 5 మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చినప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించింది. కేవలం 8.35 అద్భుతమైన సగటుతో ఏకంగా 14 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే ఒక్క మహిళల టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో ఈ స్థాయి వికెట్ల వేట సాగించిన తొలి భారతీయ బౌలర్గా శ్రీచరణి రికార్డులకెక్కింది. పిచ్పై ఆమె బంతిని తిప్పిన తీరు, వికెట్ల వెనుక ఉన్న వ్యూహాలు భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ ఓపెనర్ డానీ వ్యాట్ హడ్జ్ 302 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి బ్యాటింగ్లో అదరగొడితే బౌలింగ్ విభాగంలో మాత్రం మన శ్రీచరణిని మించిన వారు లేరని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు సైతం ఒత్తిడికి లోనయ్యే ప్రపంచ కప్ లాంటి వేదికపై ఏమాత్రం బెరుకు లేకుండా వికెట్లు తీసిన తీరు అద్భుతం అంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.